హాయ్ అండి. మనకు ఎస్ఎస్‌సి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది 10థ్ వాళ్ళకి గాని, ఇంటర్మీడియేట్ వాళ్ళకి గాని, అండ్ బీటెక్ చదువుతున్న వాళ్ళకి గాని, కంప్లీట్ చేసిన వాళ్ళకి గాని, ఎవరికైనా గాని ఈ వీడియో మంచిగా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయిన ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు మంచి పోస్టులు రిలీజ్ అయినాయి. మనం ఇక్కడ చూడొచ్చు పోస్ట్ ఇలా ఉన్నాయి. అప్పర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, టెక్నికల్ సూపరింటెండెంట్, నావిగేషనల్ అసిస్టెంట్, ఫీల్డ్ మ్యాన్, కుక్. Based on the category like this, graduation and above and higher secondary in the matriculation, based on the qualification మనకి జాబ్స్ ఉన్నాయండి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మనకు దీని నుంచి ఆపర్చునిటీ వీటిని అప్లై చేసుకోవడానికి. సాలరీస్ కూడా మనకు చాలా అంటే చాలా బాగుంటాయి దీంట్లో. మనం ఈ సైట్‌కెళ్ళేసి అప్లై చేసుకోవచ్చండి. https://sstps.ssc.gov.in ఈ సైట్‌లోకెళ్ళేసి మనం అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ వీళ్ళిచ్చారండి. డేట్స్ ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్స్. మనకు వీళ్ళేమంటున్నారంటే అప్లికేషను 2 జూన్ నుంచి స్టార్ట్ అయ్యి 23 జూన్ నాడు ఎండ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఈస్ 23 జూన్ అంటున్నారు. అండ్ ఆన్‌లైన్ ఫీ పేమెంట్స్ ఏమన్నా ఉంటే లాస్ట్ డేట్ 24 జూన్ అన్నారు. ఏమన్నా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే 28 నుంచి 38 దాకా వాళ్ళు టైమ్ ఇస్తారంట. అంటే 2 డేస్ ఇస్తారు. సో, ఈ 2 డేస్‌లో మనం ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారంటే 24 జూలై నుంచి 4థ్ ఆగస్ట్ దాకా ఎగ్జామ్స్ పెడతారంట. సో, ఇవి టెంటేటివ్ డేట్స్. ఆహ్, అంటే డేట్స్ అనేటివి మారొచ్చు. సో, ఈ డేట్స్‌లో పెట్టే అవకాశం ఉంది. మనకు ఎగ్జామ్ ఎలా ఉండబోతుందంటే మనకు మొత్తం 4 పార్ట్స్ ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి అని ఉంటాయి. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ అవేర్‌నెస్, పార్ట్ బిలో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, పార్ట్ సిలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, పార్ట్ డిలో బేసిక్ లాంగ్వేజ్. సో, ఇలా ఉంటాయి. ఇంటెలిజెన్స్ అండ్ అవేర్‌నెస్, ఆప్టిట్యూడ్ అండ్ లాంగ్వేజ్. అన్ని 25 క్వెషన్స్ ఉంటాయండి. అన్ని సెక్షన్‌లో నంబర్ ఆఫ్ క్వెషన్స్ విల్ బి 25 అండ్ ద మాక్సిమం మార్క్స్ విల్ బి 50. ఓకే. Uh, there will be also a negative marking of 0.5, 0.5 నెగెటివ్ మార్క్స్ ఇస్ దేర్. సో, మనం కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండి రాయాలి. మనకు ఖచ్చితంగా ఆన్సర్ కరెక్ట్ అంటేనే పెట్టాలి. లేకపోతే రాంగ్ అంటే పెట్టకూడదు. ఎందుకంటే అనవసరంగా మనకు ఒక హాఫ్ మార్క్ వెళ్ళిపోతుంది కాబట్టి అది మనం చూసుకోవాలి. అండ్ వీళ్ళు మనకు కట్ ఆఫ్ కూడా ఇచ్చారు. అంటే బేస్డ్ ఆన్ ద క్యాస్ట్ వైస్ ఒక కట్ ఆఫ్ ఇచ్చారు. ఆ కట్ ఆఫ్ ఏంటంటే అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 30%, ఓబీసీ వాళ్ళకి 20%, అదర్ కేటగిరీ వాళ్ళకు 20%. అంటే మనం మినిమమ్ ఎంత స్కోర్ చేయాలి? ఎంత స్కోర్ చేస్తే మనం ఎగ్జామ్‌కి పాస్ అయినట్టనమాట. ఎలిజిబుల్ నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ సెలక్షన్స్‌కి మనం ఎలిజిబుల్ అనమాట. అది. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. బేస్డ్ ఆన్ ద ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్సా, 3 ఇయర్సా అలా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయండి. సో, అది మనం చూసుకోవాలి. అప్లికేషన్స్ ఆల్రెడీ మొత్తం స్టార్ట్ అయిపోయినాయి. మనం ఈ రోజు నుంచి అప్లై చేయడం స్టార్ట్ చేయొచ్చు. నేను నెక్స్ట్ ఒక మంచి వీడియోతో ఎలా అప్లై చేయాలని చెప్పేసి నేను మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియోలో వస్తాను. సో, థాంక్స్ ఎవ్రీవన్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్మ్. సైనింగ్ ఆఫ్. బై బై.